ఏప్రిల్ 25 దేవుని వాగ్దానం. మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. కీర్తన 87. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు అని నేను తలస్తూ ఉన్నాను. దేవుని ఉన్నతమైన కృప వలన మనమందరం ఈ రీతిగా ప్రభుని కలుసుకునే ధన్యత దేవుడు మనకు దయచేశాడు. వాక్యము అనేది చాలా గొప్పదిగా, మనల్ని ఆదరించేదిగా, బలపరిచేదిగా, మనకి ఆయనతో సహవాసాన్ని అందించేదిగా ఉంటుంది. ఇటువంటి గొప్ప వాక్య వాగ్దానం మన జీవితాలను మలిచేదిగా, ప్రభువులో మనల్ని స్థిరపరిచేదిగా ఉంటుంది. చాలాసార్లు దేవుని వాగ్దానాన్ని మనము మర్చిపోయి ముందుకు వెళుతూ ఉంటాం. కానీ ప్రభు వాగ్దానము మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాగ్దానము మనలను దేవుని చెంతకు నడిపించే ఒక రక్షణ కవచంగాను, మార్గ దిక్సూచిగా మనకి ఉంటూ ఉంది. ఆయన వెలుగులో మనము మన యొక్క ప్రయాణము చాలా రక్షణకరంగా జరిగించవచ్చు. అందుకే మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము అని కీర్తనకారుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అలాంటి రక్షణ కార్యము దేవుని ముఖ ప్రకాశం ద్వారా జరుగుతుంది. దేవుని ముఖ ప్రకాశములో రహస్య పాపాలు పోవటం, ఆయన ముఖకాంతిలో మన జీవితాలు వెలిగింపబడడం, ఆయన ముఖకాంతిలో రక్షణ అనేది కలగటం చాలా ఉన్నతమైనటువంటి కార్యం. ప్రియులారా, మరి అలాంటి గొప్ప రక్షణ నువ్వు పొందుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. నువ్వు ఆయన సన్నిధిలో ఆయన దగ్గరికి వెళ్ళాలి అని అంటే రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. ఎవరైతే ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని ఆయన యందు విశ్వాసం ఉంచుతారో అలాంటి వారు రక్షింపబడతారు. అదే మాటను పౌలు శతాధిపతితో చెప్తూ ఉన్నాడు. అయ్యలారా, రక్షణ పొందుటకు మేము ఏం చేయాలి? ఈరోజు రక్షణ అనేది మనిషి మర్చిపోయిన సంగతి, కానీ ప్రభు వాక్యం మనతో మాట్లాడుతుంది. నువ్వు రక్షణ కొరకు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుని ముందుకు వెళ్ళాలి. అలాంటి రక్షణలో మనం ముందుకు వెళ్ళినప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. అటువంటి ఆశీర్వాదము, దీవెన దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, నీకు వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగున్నారు. విశేషంగా ఈ నూతన దినం నిబిడల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. మీ సహాయము అనుగ్రహించండి, బలపరచండి. నీవే తోడుగుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ రక్షణ ఆనందంతో బిడ్డలను నింపండి. ప్రభువా, నీ ముఖ కాంతి వారి మీద ప్రకాశింప చేయమని ప్రార్థిస్తున్నాను. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవెనలతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.